హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈ చెట్టు చూసారా? దీన్ని రణపాల ఆకు అని అంటారండి. రణపాల చెట్టు కుండీలో కూడా పెరుగుతుంది, మీరు చూసే ఉంటారు కదా ఎక్కడైనా. ఇవేంటంటే మొక్కలతో అవసరం లేదు ప్రాపగేట్ చేసుకోవడానికి. ఇలా మనం లీవ్స్ ఉంటాయి కదా, ఇట్లా అయిపోయిన లీవ్స్ అయినా సరే దీన్ని తీసి మనం హాఫ్ కట్ చేసి మట్టిలో పెట్టామనుకోండి, మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి తినడం వల్ల ఏంటంటే మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఈజీగా కరిగిపోతాయి. నెక్స్ట్ షుగర్ పేషెంట్లకు కూడా ఈ ఆకు మంచిదని చెప్తారండి. ఇది టేస్ట్ వైజ్ అయితే మనకి పుల్ల పుల్లగా గోంగూరలాగా ఉంటుంది. మీకు ఎక్కడైనా కనుక కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకొని మొక్క తెచ్చి పెట్టుకోండి. లేదంటే ఇలా ఆకు దొరికిందనుకోండి, ఒక ఆకు తీసుకొచ్చి హాఫ్ కట్ చేసి ఈ సగాన్ని మట్టిలోకి పెట్టినా ఇక్కడ నుంచి మొక్కలు వచ్చేస్తాయి. నేను దీన్ని మీకు మొక్కలు ప్రాపగేట్ చేసిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవైతే నేను ప్రాపగేట్ చేయడానికే తీసుకెళ్తున్నాను. మీకు ఎక్కడైనా దొరికితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఈ మొక్కని ఇలా కుండీలో చిన్నగా పెంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.